Garuda Express, an international courier service. Iya Kang meeting kan. Mata మేము అడగాలి కదా. అడగాలి. రాలేదు అనుకుంటారు కదా వచ్చాడు. వచ్చామా. జగన్ గెలిపించాలి, మోడీ గారిని గెలిపించాలి. 2000 పింఛన్ తీసుకోవాలి 2019 లో చెప్పు ఇంట్లో వాళ్ళకి కూడా కోటేనమ్మా శిల్ప మోడీ గారు చెప్పండి ఇంట్లో వాళ్ళకి కూడా శిల్ప మోడీ గెలవాలి చూడు ఫ్యాన్ గుర్తు మర్చిపోకు చెప్పు మీ ఆయన మంచి మెజార్టీతో గెలిపించాలా మీరందరూ ఖచ్చితంగా వేయాలమ్మా ఫ్యాన్ గుర్తు కోటేసి గెలిపించాలా కోటే శిల్పా మోహన్ రెడ్డి గారికి జగనన్న ఇద్దరిని గెలిపించుకోవాలి. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావాలా మనకు. తీసుకో ఇది చెప్పు గుర్తుకు ఏందమ్మా అందరూ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పండి అక్క ఫ్యాన్ గుర్తు కోటేయమని. జగనన్న ప్రభుత్వం చెప్పండి. మా గ్రామంలో అన్ని కార్యక్రమాలు మంచిగానే జరిగింది. కానీ మేము హరిజనవాడలో ఉన్నాం. హరిజనవాడ మొత్తం మాకే మెజార్టీగా కనపడుతుందని ఉత్సాహంగా ఉన్నాం. కాబట్టి శిల్పామోహన్ రెడ్డి గెలుస్తాడు, ఫ్యాన్ గుర్తే గెలుస్తుందని మాకంతా ఆశతో ఉన్నాము. జగన్ ప్రభుత్వం వస్తుంది. మన జగనన్న నంద్యాలకు వచ్చినాడు. నంద్యాలకు వచ్చినా కొన్ని లక్షల మంది వచ్చినట్టు వచ్చినారు. తర్వాత మన మ్యారేజ్కి వచ్చినా కానీ విపరీతంగా జనం వచ్చిన క్రేజ్ అట్లుంది. జనం అంటే మా మునగాల గ్రామంలో కూడా జగన్ అంటే ఎంతో ఉత్సాహంతో ఎంతో హరిజనవాడ అయితేమి బీసీలు అయితేమి రైతులు ఎంతో ఉత్సాహంగా ఉండి జగన్కే వేయాలి ఓటాన్ని ఆలోచిస్తాం. మళ్ళీ జగన్ ప్రభుత్వం కోరుకుంటున్నారు అందరూ ప్రజలు. ఫ్యాన్ గుర్తే వస్తుందని మెజార్టీతో గెలుస్తారు. మునగాల గ్రామంకు శిల్ప మోహన్ రెడ్డి తరఫున ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ రెస్పాన్స్ బాగుంది. మేమే గెలుస్తామని అనుకుంటున్నాం. వైఎస్ఆర్ తరఫున మోహన్ రెడ్డి గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. జగనన్న మంచి పథకాలు కూడా నవరత్నాల పథకాలు బాగున్నాయి. అందులో పింఛన్ పథకం బాగా చెప్తున్నాం అందరికీ. ఇంకా చదువులది వైఎస్ఆర్ అది కరెక్ట్ గా చెప్పినావు. 2000 పింఛన్ వస్తుంది జగన్ గెలిస్తే. ఇప్పుడు వేస్తావు ఫ్యాన్ గుర్తుకు. సరే సరే మంచి నువ్వు ఇంకా నలుగురికి చెప్పి వేయించు అయితే సరేనా. ఫ్యాన్ గుర్తుకు ఏమని చెప్తున్నా నేను. 2000 పింఛన్ వస్తుంది. చెప్పండి.